నమస్తే, నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలక నేతలుగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, అంటే అప్పటి ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, చాలా వరకు అధికారం కోల్పోయిన తర్వాత అటు సోషల్ మీడియాకి కానీ, నియోజకవర్గాల్లో కానీ, జిల్లా స్థాయిలో కానీ, క్షేత్రస్థాయిలో కానీ పెద్దగా కనిపించడం లేదు అంటూ చాలాసార్లు చాలామందికి సంబంధించినటువంటి నేతలకు సంబంధించిన అంశాలు మనం చూసాం. ఇప్పుడు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ కల్తీ వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాం. సో మరి హిందువులు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూని ఎంత పవిత్రంగా చూసుకుంటారు, ఎంత గౌరవిస్తారో మనందరం ప్రత్యేకంగా మాట్లాడే అవసరం లేదు. సాక్షాత్తు ఏడు కొండల వాడి యొక్క ఆ ప్రసాదాన్ని స్వీకరించడానికి ప్రజలు చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. అంటే చాలా పవిత్రంగా భావిస్తారు కాబట్టి నిజంగా ఆ ప్రసాదాన్ని చాలా రెస్పెక్టబుల్గా చూస్తారు. మరి అలాంటి లడ్డూ కల్తీ వ్యవహారం జరిగిందంటూ వస్తున్నటువంటి వార్తలపై అంశాలు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు స్పందించినప్పటికీ కూడా మరి టీటీడీలో బోర్డు మెంబర్గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం ఎక్కడా స్పందించినట్టు మనకి ఎక్కడా మీడియాలో కూడా కానీ, సోషల్ మీడియా వేదిక కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ ఎక్కడా కనిపించలేదు. అసలు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడా అనే క్వశ్చన్ మార్క్తో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాతకి, అంటే గతంలో ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా చేశారు. ఆ తర్వాత పార్టీలో మార్పులు చేర్పుల కారణంగా ఆయన్ని కాస్త ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేపించారు జగన్మోహన్ రెడ్డి. మరి అనూహ్యంగా ఆయనైతే ఓడిపోవడం జరిగింది. మరి ఓటమి తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది ఇప్పుడు చాలా ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాయి. మరో అంశం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ వ్యవహారం ఎంత పెద్ద రచ్చ అవుతుందో, ఎంత పెద్ద ఇదవుతుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి తరుణంలో ఆయన మాట్లాడకపోవడానికి గల రీజన్స్ ఏంటి, ఆయన ఎందుకు మాట్లాడట్లేదు అనే ప్రశ్నలు ఇప్పుడు చాలా మందిలో వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే చెవిరెడ్డి ఎక్కడా అంటూ సోషల్ మీడియా వేదికగా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. తిరుమలపై ఇంత వివాదం జరుగుతున్న మౌనం. సో మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశంలో బోర్డు మెంబర్గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ హయాంలో తప్పు జరిగింది, లడ్డూ కల్తీ అయింది, జంతువులకు సంబంధించినటువంటి కళేబరాల నుంచి తీసినటువంటి కొవ్వుతో లడ్డూలు తయారు చేశారు, స్వామివారిని అపవిత్రం చేశారు, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీశారు అనే విధాలుగా సోషల్ మీడియా వేదిక ఎంత రచ్చ జరుగుతున్నా కూడా మరి టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు? అసలు ఆయన ఎక్కడున్నారు? ఇంత పెద్ద వివాదం జరుగుతున్నా కూడా కనీసం చిన్న బయట కూడా ఇచ్చిన పాపన ఎక్కడ మనకి కనిపించలేదు. మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్కు నమ్మిన బంటు ఈయన. ఒక విధంగా చెప్పాలి అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక విధంగా నమ్మిన బంటు అని కూడా చెప్పొచ్చు. మరి అప్పట్లో శ్రీవారి ఆలయ సెట్ వేయించడంలో కీలక పాత్ర. ఇక 28 అప్పట్లో శ్రీవారి యొక్క ఏదైతే సెట్ ఉంటుందో దాన్ని వేయడంలో ఈయన కీలక పాత్ర వహించాలని చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇంత జరుగుతున్నా కూడా చూసుకుంటే మొన్న ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా టీటీడీ చైర్మన్గా చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి మా హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఎలాంటి తప్పు జరగలేదు, ఎలాంటి జంతువుల యొక్క కళేబరాల యొక్క కొవ్వు జరగలేదు. సో మరి దీని మీద నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పేసి ఆయన తడి బట్టలతో హారత కర్పూరం వెలిగించి స్వామివారి ముందు చేసినటువంటి ఆ పూజ అవ్వచ్చు, లేకపోతే ఆ ప్రమాణం అవ్వచ్చు మనం చూసాము. మరి అలాంటి టైంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందుకొచ్చి భూమన కరుణాకర్ రెడ్డి లాగా ఇలాంటి తప్పు జరగలేదు, ఏ అంశం మీద జరగలేదు అని ఆయన స్పందించిన తీరు మనం ఎక్కడా చూడలేదు. అట్లీస్ట్ కరుణాకర్ రెడ్డికి సపోర్టుగా వచ్చినట్టు కూడా మనకి ఎక్కడా కనిపించలేదు. మరి ఈ నెల 28న అంటే శనివారం రోజున జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం అధికారం కోల్పోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్నారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్నటువంటి అంశం బాగానే ఉంది, కానీ లడ్డూ కల్తీ వ్యవహారం తర్వాత వస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా మందిలో చాలా రకాలైనటువంటి ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి.
భూమన కరుణాకర్ రెడ్డి లాగా ఆయన కూడా నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా హయాంలో ఎలాంటి తప్పు జరగలేదు అని చెప్పి ప్రమాణం చేయడానికి వస్తున్నారా, లేకపోతే పాప ప్రక్షాళన ఏదైతే ప్రాయశ్చిత్త దోషం అదే పూజ ఏదైతే ఉంటుందో ఆ పూజ చేయడానికి వస్తున్నారా, ఇలాంటి ఎన్నో అంశాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా బలంగా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న తిరుపతి వస్తున్నారు కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ ఇప్పుడు ఆయన వెంట తిరుమలకి వస్తారా లేదా అనేదే ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ప్రశ్న అనమాట. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తిరుమల కొండ మీదకి వచ్చారు అని అంటే మాత్రం డిక్లరేషన్ ఇస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి పెద్ద ప్రశ్నగా మారింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన అంశం చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొనసాగంలోనే జరిగింది అంటూ చాలామంది గతంలో చాలామంది విమర్శించారు. చాలా చూసాము. ఈయన మీద మరికొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. విదేశాల్లో ఏజెంట్లు పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో అంటే సాక్షాత్తు స్వామి వెంకన్న పేరుతో చందాలు వసూలు చేశారని, అవన్నీ టీటీడీ అకౌంట్లో డిపాజిట్ చేయకుండా తుమ్మలకుంట్ల అని చెప్పేసి సపరేట్గా ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో పోస్ట్ చేసినట్టు కూడా డిపాజిట్ చేసినట్టు కూడా మనం గతంలో మనం చూసాము. మరి అలాంటి ఒక ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మరి ఇక ఈ అంశం పక్కన పెడితే అసలు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడకపోవడానికి మరికొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి అనే ఒక అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏంటి అని అంటే ఇక చూసుకుంటే కొడుకు అరెస్ట్ను చేయడంతో అంటే ఎన్నికలకు ముందు ప్రజెంట్ ఎవరైతే చంద్రగిరి ఎమ్మెల్యే ఉన్నారో పులివర్తి నాని, ఎన్నికలకు ముందు నాని పైనటువంటి జరిగినటువంటి హత్యాయత్నం కేసులో మోహిత్ రెడ్డి పేరు చాలా స్పష్టంగా వినిపించి పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయన తిరుపతి తరలించడం జరిగింది. సో మరి ఒకవేళ కొడుకుకు సంబంధించినటువంటి కేసుల్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఆ కొడుకుకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశంలో మరి అతను జైలుకు పంపిస్తారన్న భయంతో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైలెంట్ అయ్యారా, లేకపోతే ఇప్పుడు కనుక మాట్లాడితే ఈ తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో ఈ కల్తీ వ్యవహారంలో తినకు కూడా భాగం ఉందని చెప్పేసి ఈరోజు ప్రజలు తను ప్రశ్నిస్తారా, ఇలాంటి అంశాల్లో తను మాట్లాడకపోవడమే సైలెంట్గా ఉండడమే బెటరా, ఇలాంటి ఎన్నో అంశాలు ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంత జరుగుతున్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసినా కూడా, హిందువులకి సంబంధించినటువంటి అంశం ఈ విధంగా ఉంది అని తెలిసినప్పటికీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించకపోవడం నిజంగా చాలామందిని ఒక రకమైనటువంటి క్వశ్చన్లకి గురి చేస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఆయన ఒక నార్మల్ ఎమ్మెల్యేగా కాదు, టీటీడీ బోర్డు మెంబర్గా కూడా చేశాడు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు ఎంత పవిత్రమైందో, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని హిందువులు ఎంత గొప్పగా ఆరాధిస్తారనేది ఆయనకు కూడా తెలుసు. కాబట్టి ఇంత జరుగుతున్నా కూడా ఒక ప్రతిపక్ష హోదా కాకపోయినా కూడా ఒక సామాన్యుడు భక్తుడిగా, వెంకన్న స్వామి భక్తుడిగా అయినా ఈ విషయం పైన ఆయన స్పందించుంటే బాగుంటుందని చెప్పేసి పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం, ఈ నెల 28న జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తున్నారు కాబట్టి తిరుమలకు వస్తున్నప్పుడు ఆయనతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వస్తారా లేదా అని తెలియాల్సిందంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.